మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ సంఘటన జరిగింది. రెండో ముంబైగా పేరొందినటువంటి ప్రొద్దుటూరులో గోల్డ్, బంగారు వ్యాపారాలకు పెట్టింది పేరు. ప్రతిరోజు కోట్లాది రూపాయలు అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటది. అంతే వేగంగా, అంతే డిమాండ్‌గా అక్కడ వడ్డీ వ్యాపారం కూడా జరుగుతూ ఉంటది. అంటే చేతుల మీదే లక్షలు, కోట్ల రూపాయలు అప్పిచ్చేటువంటి వడ్డీ వ్యాపారులు ప్రొద్దుటూరులో ఉంటారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి వ్యాపారాలకు అనుగుణంగా చేయబదులుగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇన్‌స్టాల్‌మెంట్‌లో అప్పులు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ డిమాండ్‌ని బట్టి అక్కడ ఎక్కువ మంది వడ్డీ వ్యాపారం చేయడానికి చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి ఒక వడ్డీ వ్యాపారిని అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన హత్య చేసినటువంటి సంఘటన ప్రొద్దుటూరులో జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాల్లో ఒక కొత్త కలవరం మొదలైంది. ఒక్కసారిగా ప్రొద్దుటూరు ఉలికిపాటుకు గురైంది. ఊరుమామిలకు చెందినటువంటి కొండ వేణుగోపాల్ రెడ్డి కొంతకాలంగా ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అయితే పూర్తిగా తన ప్రొఫెషను వడ్డీ వ్యాపారం. వడ్డీకి డబ్బులిచ్చి ఆ వడ్డీ రూపంలో రాబట్టుకుంటూ ఉంటారు. అయితే డబ్బులిచ్చిన వాళ్ళు చాలా కాలంగా తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్ళందరి నుంచి ఏదో ఒక రూపంలో తిరిగి తన డబ్బులు రాబట్టుకోవాలన్న ఉద్దేశంతో అందరితో కూడా వాగ్వాదం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా కొంతమందితో ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యక్తులు కాపు కాసి ఆయనకు ఇంటి సమీపంలో, అంటే ప్రొద్దుటూరులోని బొల్లవరం దగ్గర ఉంటాడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి అతన్ని సాయంత్రం, అంటే 19వ తేదీ సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో కాపు కాసి కొంతమంది ఆయన బైకును అడ్డగించారు. తర్వాత కంట్లో కారం కొట్టి అతన్ని అక్కడే చంపేసి కారులో తీసుకెళ్లి పక్కనే ఉన్నటువంటి నదిలో పడేశారు. ఆ నదిలో కుందు నదిలో పడేశారు. అక్కడి నుంచి మృతదేహం కొట్టుకుంటూ వచ్చి చాపాడు దగ్గర మృతదేహం పోలీసులకు దొరికింది. అయితే రాత్రి అయినప్పటికీ వేణుగోపాల్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో ఇంటి వాచ్మెన్ వెళ్ళి బయటికి చూసే ప్రయత్నంలో ఇంటికి సమీపంలోనే రోడ్డు పైన బైకు పడి ఉంది. అక్కడే కారం చల్లిన ఆనవాళ్లు ఉండడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కోణంలో కిడ్నాప్ చేసి ఉంటారు అన్న కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. చివరికి అతని మృతదేహాన్ని చాపాడు సమీపంలో కుందు నదిలో గుర్తించి వెలికి తీసినటువంటి పరిస్థితి. అయితే వేణుగోపాల్ రెడ్డి, వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి హత్యకు కారకులు ఎవరు అనే కోణంలో పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదులోనే కొంతమంది అనుమానితుల పేర్లను వాళ్ళు ప్రస్తావించారు. అంటే వీళ్లకు మేము అప్పిచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి అప్పు రాబట్టుకోవడం కోసం కొద్ది రోజులుగా మా భర్త ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నాడు, వాళ్ళతో గొడవలు పడుతూ ఉన్నాడు అని ఆ విషయాలను ఇంట్లో కూడా డిస్కస్ చేసేవాడు అంటూ వేణుగోపాల్ రెడ్డి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదులో కొంతమంది అనుమానితులను పొందుపరిచారు. అయితే ఆ అనుమానితులందరూ కూడా హత్య జరిగిన రోజు నుంచి వాళ్ళ సెల్ ఫోన్స్ పనిచేయట్లేదు, వాళ్ళు లోకల్లో అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ మీదే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అలాగే ఈ గ్యాంగులో ప్రధానంగా వేణుగోపాల్ రెడ్డి సమీప బంధువు పాత్ర కూడా ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఒక 4 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే చేయబదులుగా చేతుల మీదే, వేళ్ల మీదే డబ్బులు ట్రాన్సాక్షన్ ఈజీగా జరిగేటువంటి ప్రొద్దుటూరు లాంటి అత్యంత వ్యాపారం జరిగేటువంటి ఆ పొద్దుటూరు పట్టణంలో ఇలాంటి హత్య జరగడం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాల్లో పెద్ద కలకలం లేపుతూ ఉంది. వేణుగోపాల్ రెడ్డి లాంటి ఎంతోమంది అక్కడ వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు వడ్డీకి ఇచ్చి రాబట్టుకుంటూ ఉంటారు. అలాంటి వడ్డీ వ్యాపారస్తులందరిలో కూడా ఒకసారిగా ఉలిక్కిపాటు మొదలైంది. ఎందుకంటే అప్పిచ్చువాడు ధన్యుడు అంటారు. కానీ అలాంటి అప్పిచ్చినటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపిన సంఘటన వెలుగులోకి రావడంతో ఎప్పుడు ఎవరు ఎలా తమ పైన దాడి చేస్తారో, ఎలా బిహేవ్ చేస్తారో అన్న ఒక ఆందోళన అయితే అక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాల్లో కలుగుతుంది. ఎందుకంటే నిత్యము వ్యాపారం కారణంగా డబ్బులు కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ డబ్బులు మళ్ళీ రొటేట్ అయితే తప్ప అక్కడ వ్యాపారాలు జరగవు. కాబట్టి అందుకే ఎక్కువ డబ్బులు రొటేట్ అవుతుంది. చేతులు మారేటువంటి పట్టణంగా కూడా ప్రొద్దుటూరికి పేరుంది. రోజు కోట్లాది రూపాయలు అక్కడ నగదు చేతులు మారుతూ ఉంటుంది. వాటన్నిటికీ కారణము ఏ ఒక్క వ్యాపారి వెంటనే సరుకు తెచ్చుకోవాలన్నా ఆ వ్యాపారికి డబ్బులు అవసరమైన ఇలాంటి వడ్డీ వ్యాపారస్తులే వాళ్ళకు డబ్బులు ఇన్ టైంలో అందిస్తూ ఉంటారు. వాళ్ళలో చాలామంది కూడా వితౌట్ షూరిటీతో కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క డిమాండ్ను బట్టి వడ్డీ రేట్లు వాళ్ళు ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో అతన్ని రిక్వెస్ట్ చేసుకోవడమో లేకపోతే ఇబ్బందులు ఉన్నాయనో చెప్పుకోవాల్సినటువంటి వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏకంగా అతన్ని హంతం ముందిస్తే అతనికి డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు అన్న ఒక
కోణంలో చివరికి వడ్డీకి డబ్బులు ఇచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డిని హతమార్చాలి అన్న వారి ఆలోచన అత్యంత క్రూరమైంది. ఇలాంటి ఆలోచన ధోరణి కారణంగానే ఈ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి. అయితే సమీప బంధువు పాత్ర ఇందులో ఉంది అంటున్నారు కాబట్టి, అంటే కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా, కుటుంబ వివాదాలు ఇందులో ఏమైనా పనిచేశాయా, కేవలము వడ్డీకి డబ్బులు ఇచ్చిన కారణంగానే, డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్న కారణంగానే అతని అడ్డు తొలగించుకోవడం కోసమే ఈ హత్యకు స్కెచ్ గీశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 1-2 రోజుల్లోనే ఈ కేసును పూర్తి స్థాయిలో ఛేదించే ప్రయత్నంలో పొద్దుటూరు పోలీసులు ఉన్నారు. అంటే ఈవినింగ్ టైంలో నడి రోడ్డు పైన ఇంత దారుణంగా ఒక వ్యక్తిని చంపి కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటే కూడా అక్కడ ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. అంటే వీళ్ళందరూ కూడా పక్కా స్కెచ్ చేసి ఒక గ్యాంగు మొత్తం ముందే ప్రీ ప్లాన్డ్గానే ఈ హత్యకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అయితే రెండో ముంబైగా పేరొందినటువంటి ప్రొద్దుటూరులో ప్రతిరోజు కూడా బంగారము బట్టల వ్యాపారము కోట్ల రూపాయల్లో జరుగుతూ ఉంటుంది. అలాంటి చోట్ల అలాంటి వ్యాపార సముదాయం మధ్యలో ఇలాంటి హత్య జరగడం అయితే ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలు కొంత ప్రశ్నార్థకంగానే మారాయి. పోలీసులు దీన్ని వీలైనంత తొందరగా ఛేదించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడే అంటే చర్యలు తీసుకునే ప్రయత్నంలో కూడా పోలీసులు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ అంటే తన వడ్డీ వ్యాపారాన్నే తన వృత్తిగా భావించి సొంత ఊరును కాదని ప్రొద్దుటూరు వెళ్ళి అక్కడ వడ్డీ వ్యాపారం చేసుకున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి చివరికి తాను అప్పించిన వారి చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరవుతున్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. ఖచ్చితంగా తమ భర్తను చంపినటువంటి వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా వేణుగోపాల్ రెడ్డి బంధువులు వాళ్ళ భార్య డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నా పేరు ప్రమిళాదేవి. నా భర్త పేరు కె వేణుగోపాల్ రెడ్డి. నిన్న సాయంత్రం 6 గంటలకు మా ఆయన బయటకు వెళ్ళినాడు. రాత్రి 8:50కి మేము ఫోన్ చేసినాము, ఇంకా ఇంటికి రాలేదని. ఫోన్ చేస్తే ఫోను ఆన్సర్ చేయలేదు. ఇంకా మళ్ళీ మా చుట్టాలకు ఫోన్ చేసి పోలీసులు రమ్మని చెప్తే పోలీసులు వచ్చినారు. పోలీసులు రాకముందు మా వాచ్మెన్ చూసి రమ్మన్నాము, ఫోన్ ఆన్ కాలేదు చూసి రాపని చెప్తే ఇక్కడే ఆర్చి దగ్గర స్కూటర్ పడిపోయి చెప్పులు పడిపోయినాయి, తీసుకొచ్చినారు. కంట్లో కారు పొడి చల్లి తీసుకుపోయినారంట. కిడ్నాప్ చేసి లక్ష్మిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఇంకా ప్రతాప్ రెడ్డి, ఇంకా ఒక 10 మంది కలిసి చేశారు. ఒకరు బంధువులు డబ్బులు ఇవ్వాలి మాకు. నా పేరు స్వప్న. మా నాన్న గారి పేరు కె వేణుగోపాల్ రెడ్డి, 54 వయసు. నిన్న రాత్రి 7:30కి ఇంటికి వస్తా అని చెప్పి 6:30కి టైంకి ఇంటి నుంచి బయట బజార్కి వెళ్ళాడు. 7:30 కల్లా ఇంటికి వస్తా అని చెప్పాడు. కానీ 9 అయినా రాకపోయేసరికి నేను 8:50కి అట్లా 8:50 కూడా రాకపోయేసరికి 8:50కి అలా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఒక నెంబర్లో స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకొక నెంబర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. సో డౌట్ వచ్చి మేము పక్కన మా వాచ్మెన్ తో అక్కడ కొంచెం రోడ్డు మీద చెక్ చేయమని చెప్పాను, ఏమైనా ఎవరితోనో మాట్లాడుతున్నాడేమో అని. కొంచెం అలా వెళ్తానే 8:45 ఆ టైంలో నాన్న స్కూటీ చెప్పులు అక్కడ దొరికాయి. స్కూటీ వాచ్మెన్ తీసుకొని వచ్చాడు, అక్కడ ఉన్నీకోకుండా మనకు తెలియక తీసుకొని వచ్చాడు షెడ్ దగ్గరికి. బండి మీద ఏమో కారం పొడి ఉన్నది, అంటే నాన్న మీద కారం పొడి చల్లారని అనుకుంటున్నాము. బండి మీద అంతా కారం పొడి ఉంది. ఇంకా రాత్రి నుంచి వెతుకుతూ ఉన్నాము నాన్న గురించి. అదే నాన్న మిస్సింగ్ అని పలానా టైం నుంచి మిస్ అయ్యాడని చూసుకుంటున్నారు పోలీసులు సార్. వారు అందరు చెక్ చేస్తున్నారు అందరినీ.